లాస్ట్ వీడియోలోనైతే ఏమేమి పువ్వులతోటి బతుకమ్మని అయితే ఎట్లా వేసిన అనేది అయితే చూపించినాం కదా. ఈ వీడియోలోనైతే మేము అందరం రెడీ అయిపోయి మా వాడకట్టోళ్ళం అందరం ఒక దగ్గర బతుకమ్మలు అయితే పెట్టుకొని అందరం కలిసి బతుకమ్మని అయితే ఆడుకుంటున్నాం. మేమైతే కొంతమంది సేమ్ కలర్ సారీస్ అయితే తెచ్చుకున్నాం. వాళ్ళందరం కలిసి ఒక ఫోటోని అయితే దిగి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. తర్వాత మా పెద్దమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ బతుకమ్మలు పెట్టి ఇంకా అందరం అయితే ఇక్కడ ఆడుకున్నాం. ఇంకా చీకటి అయితే అయింది. ఇంకా బతుకమ్మలు అయితే చెరువులో వేయడానికి అయితే వచ్చినాం. ఇది మా చెరువు దగ్గర ఇంకా అందరం కలిసి బతుకమ్మలు అయితే ఒకరి తర్వాత ఒకరం వేస్తున్నాం. ఇది మా జంపన్న చెరువు అంటారు, చాలా ఫేమస్ ఇది ఈ పేరు. ఇంకా అందరం చెరువులో వేసిన తర్వాత తెచ్చుకున్న ప్రసాదాలు అయితే ఉంటాయి కదా, తులసి ఆకులు, కారపొట్లాలు, లేదంటే సోంపు తెచ్చుకుంటాం ఫస్ట్ రోజు అయితే. ఇంకా దేవునికి అయితే పెట్టేసి చెరువులో కొంచెం వేసేసి ఇంకా మేమైతే ఒకరికొకరు ప్రసాదాలు పంచుకుంటున్నాం. ప్రసాదాలు పంచుకున్న తర్వాత అక్కడనే అందరం కలిసి ప్రసాదాలు అయితే తింటాం. ఇంకా ఇక్కడనైతే ఎవరు ఏం తెచ్చుకున్నా ఒకరికొకరు అయితే పంచుకుంటారు, పాట పాడుకుంటూ పంచుకుంటారు, తినిపించుకుంటారు. ఇక్కడైతే మంచిగా అనిపిస్తుంది ప్రసాదాలు తినడం. మీరు కూడా బతుకమ్మ సంబరాలు ఇట్లనే జరుపుకుంటారా? కామెంట్ చేయండి. కొంచెం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే మీరు కూడా ఇట్లనే వేసుకుంటారా సంబరాలు అయితే? నాకైతే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ని.